BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. బ్రాహ్మణుడు ఒకటే అన్నది మీరు ఆలోచించండి. నియోగుల, స్వార్థుల, మధ్వల, కమలాన్ని కాకుండా, వైష్ణవులను కాకుండా బ్రాహ్మణుడు ఒకటే అన్న ఆలోచనతోటే ఈరోజు దయచేసి ఏమనుకోవద్దు కానీ ఆ విధంగా సంబంధాలు కలుపుకోమని కోరుతున్నాం. ఎందుకంటే మనకు ఆచారాలు ఎక్కువ తప్పు లేదు, వ్యవహారాలు ఎక్కువ తప్పు లేదు. సనాతన సంప్రదాయాన్ని కాపాడే వంశాల్లో బ్రాహ్మణ వంశం ఒకటే. బ్రాహ్మణం ఈరోజు నడుస్తుందంటే కారణం మన పూర్వీకులు కానీ మనం కానీ చేసుకున్న మరి సంస్థ కార్యక్రమాలు ఈరోజు కనుక అటువంటి కాపాడుకుంటూనే మనలో ఉన్న విభాగాలను కొద్ది కొద్దిగా తగ్గించుకునే బాధ్యత పెద్దలందరూ చేయాలని ఈ సందర్భంగా పనిచేస్తున్నాం. ఎందుకంటే సమాజంలో ఇప్పటికే బ్రాహ్మణులు అంటే ఏ పార్టీ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఈరోజు సంఖ్య ఉన్నప్పటికీ కూడా, మన సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా సంఘటితంగా ఉండము. అదే వేరే కులాల మీటింగ్ పెడితే ఖచ్చితంగా 2 కానీ 3 కానీ కూర్చొని వచ్చిన అతిథులను మరి రిక్వెస్ట్ చేసి మన సంఘానికి కావాల్సిన ప్రయోజనాలు గత ఉన్న కులాలు కొన్ని పొందుతున్నాయి. కానీ మనము అందరం మేధావులమే, అందరం పరశురామాంశమే. మనకున్న పరశురాముడుకున్న ఈగో మనకున్నది. దానివల్ల ఆర్థికంగా మనం ఎదలేకపోతున్నాం. ఒక రేషన్ కార్డు తీసుకోలేకపోతున్నాం, ఒక ఇందిరమ్మ ఇల్లు తీసుకోలేకపోతున్నాం. మరి ప్రభుత్వ పదంగా ఈరోజు మీరు ఆలోచించాలి. మనం ప్రభుత్వానికి అన్ని కడుతున్నాం, నేనే వాటర్ ట్యాక్స్ కడుతున్నాం, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు కడుతున్నాం, పెట్రోల్ డీజిల్ సెస్ కడుతున్నాం, విద్యా సెస్ కడుతున్నాం. మరి మనం కట్టినప్పుడు ఇతర కులాలు కడుతున్నప్పుడు, ఇతర కులాలు లాభం పొందినప్పుడు మన కులం ఎందుకు లాభం పొందలే అన్నది ఈరోజు ఆలోచించుకోవాలి. ఈరోజు సమాజంలో 90% మాత్రం ఈరోజు అందరూ కూడా మధ్యస్థ కుటుంబీకులే. మరి 60% పూజారులు, అర్చకులు మాత్రమే. ఒక్క ఐక్య పుణ్యమాని 10-15% మాత్రం ఈరోజు మన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జాబ్ చేస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు. కానీ మిగతా అందరూ కూడా దేవాలయాల మీద, మరి హారతి పళ్ళ మీద ఆధారపడే సంస్కృతి మనకు ఉన్నది ఈరోజు. కనుక మన సంస్కృతిని కాపాడుకుంటూ ఆర్థికంగా లాభం పొందినప్పుడే 10 మంది మన దగ్గరికి వస్తారు. మన మాట వింటారు సంఘంలో ఎవరున్నా సరే. దయచేసి ఆ దిశగా మీరు ఆలోచించండి. 2, రాబోయే రోజుల్లో ఎక్కడైతే మన సంఖ్యాబలం ఉన్నదో అక్కడ మన కార్పొరేటర్ కానీ, గ్రామాల్లో కౌన్సిలర్ కానీ మీ నిల్చోండి పార్టీ దిగనియకపోతే ఇండైరెక్ట్ గా మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. గెలవని ఓడని కానీ ఒక మనిషి వస్తే 2వ స్థానం 3వ స్థానం వస్తే అక్కడ ప్రజలు గుర్తిస్తారు, పార్టీ పరంగా ఎమ్మెల్యే గుర్తిస్తాడు. రాబో రోజుల్లో మనకు పేరు వస్తుంది. రాజకీయంగా, ఆర్థికంగా డెవలప్ అయినప్పుడే బ్రాహ్మణత్వం డెవలప్ అవుతుంది. దయచేసి విషయాలు ఆలోచించుకోవాలి. ఇందాక వేణుగోపాల్ గారు చెప్పినట్టు, మన బసవా చెప్పినట్టు ఇప్పటికి 750 మందికి విద్యా పథకం కింద ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు మన బ్రాహ్మణ యువకులకు ఇవ్వడం జరిగింది. విదేశాలకు పంపించాము. 12,000 మందికి, 3 నుంచి 5 లక్షల మందికి ఈరోజు చిన్నతర పరిశ్రమ పెట్టడానికి ఇచ్చాము ఈరోజు. అదేవిధంగా వేద పండితులు మన 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే ప్రభుత్వ పరంగా పెన్షన్ రాకుంటే వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా ఉన్నది. వాళ్ళు గోత్రం బట్టి మరి ఈరోజు వాట్సాప్లో చేస్తే వాళ్ళు నెలకు 5,000 రూపాయలు ఇస్తారు. కనుక ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కనుక దయచేసి బ్రాహ్మణ పరిషత్తులు వాడుకోండి. బ్రాహ్మణ పరిషత్ ఒకసారి ఇస్తే ముద్ర లోన్ కానీ, మరి ఇతర బ్యాంకు లోన్ కానీ ఇప్పించే బాధ్యతలు మేము తీసుకుంటాం. దయచేసి ఆర్థికంగా ముందుకు రండి, సమిష్టిగా ఉండండి, మరి కర్తవ్యంగా ఉండండి. మన కార్యక్రమాల్లో కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసి మనకు రావాల్సిన ప్రయోజనాలు ఇతర కులాలకు ఏ విధంగా తీసుకుంటుందో మన సమాజం కూడా తీసుకోవాలని చెప్పి కోరుతూ జై హింద్, జై బ్రాహ్మణ్. థ్యాంక్ యూ సార్.